గోక్షీరమును దాగుతూ నిరతమున్ గోవిందుని కొలుచుతూ గోక్షేమంబును కోరి సజ్జనులతో గోరక్షకై సాగుతూ గోశాంతిం వహింపుచు తపముగా గోమాత నర్చింపుచు గోక్షోణి నివసించుచు బ్రతుకని గోపాల యజ్ఞేశ్వర స్వాహాకారం ముందు స్వాహాకారం చేసి హేమాత్రి మహాగ్రమయీ నా కంఠంలో విశుద్ధి చక్రంలో 16 దళాలు నింపాడుతూ ఉంటాయి. చాలా మందికి అవి కూర్చుకుపోయే ఉంటాయి. దాంట్లో సప్తస్వరాలు ఉన్నాయి, సప్తదళాలు, స్వాహాదళం ఉంది, స్వధాదళం ఉంది, అమృత దళం ఉంది, విషదళం ఉంది. అందుకని కృష్ణవాక్కులు మాట్లాడేవాడికి విషదళం బాగా విప్పాడినట్టు, అమృత వాక్కులు మాట్లాడేటువంటి వారికి, జగద్గురువుల వంటి వారికి ఆ అమృత దళం సంపూర్ణంగా వికసించి ఉంటుంది. అటువంటి మహాపురుషులు